హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 27th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ వెరిగ్నాన్స్ థియరం. సో ఈ వీడియోలో మనము వెరిగ్నాన్స్ థియరంకి సంబంధించిన ఒక సింపుల్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని చూద్దాం. ఏమంటున్నాడు? ఇది వచ్చేసి ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లామినా. సో ఈ లామినా యొక్క ఏమంటారు, ఈ ఈక్వలేటరల్ లామినా మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇట్లా 3-4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ని కనుక్కోమంటున్నావు. అండ్ ద డిస్టెన్స్ ఎట్ విచ్ ఆర్ యాక్ట్స్, అంటే ఆర్ అనేది ఏ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సపోజ్ నేను ఏ తీసుకున్నానంటే ఏ నుంచి ఈ రిజల్టెంట్ అనేది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో ఏ నుంచి ఆర్కి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. సో మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? సేమ్ యూజింగ్ వెరిగ్నాన్స్ థియరం మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో అకార్డింగ్ టు వెరిగ్నాన్స్ థియరం ఆర్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు F1d1 ప్లస్ F2d2 ప్లస్ F3d3 ప్లస్ F4d4. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎట్లా కనుక్కుంటావు? సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ ఫస్ట్ రెండింటిని కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ సిగ్మా ఎఫెక్స్ కనుక్కుంటున్నా. సో సిగ్మా ఎఫెక్స్ అంటే ఏంది? ఫోర్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, అంటే ఫోర్స్ కాంపోనెంట్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఈ లామినా మీద? 1, ఇక్కడ వచ్చేసి 2, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4. సో ఇప్పుడు ఈ ఫోర్ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ని మనం కనుక్కోవాలి. అందులో మనం సిగ్మా ఎఫెక్ట్స్ ఫస్ట్ కనుక్కోవాల్సింది. సో సిగ్మా ఎఫెక్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఫోర్స్, ఈ 100 న్యూటన్ ఫోర్స్ ఎక్స్ కాంపోనెంట్ ఏందో చూద్దాం. ఎక్స్ కాంపోనెంట్ ఏంది దీనిది? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఇంక్లైన్డ్ టు ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని కాదు కానీ ఇది మనము ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇట్ ఈస్ ఇంక్లైన్ టు ఎక్స్ యాక్సిస్. సో దీన్ని మనం రిజాల్వ్ చేస్తే మనకి 2 కాంపోనెంట్స్ వస్తాయి. సో అది మీకు ఒకసారి చేసి చూపిస్తే బెస్ట్ అయిపోతుంది కదా వేస్తే. చూడండి, సో ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే కాంపోనెంట్ ఏంది? 100 cos 60. మీరు సైన్ కన్వెన్షన్ చూసుకున్నట్టయితే ఈ 100 cos 60 అనేది టువర్డ్స్ లెఫ్ట్ ఎక్స్ యాక్సిస్ యాక్ట్ అవుతుంది. సో టువర్డ్స్ లెఫ్ట్ యాక్ట్ అయినప్పుడు దాని సైన్ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. సో -100 cos 60. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మీరు రిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ సింపుల్. ఇప్పుడు ఇది ఎట్లుందంటే సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 120 అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఏ సైడ్ యాక్ట్ అవుతుంది? లెఫ్ట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో లెఫ్ట్ అంటే మనం సైన్ ఏం తీసుకోవాలి? నెగిటివ్. అందుకే -120 cos 80 ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 80 అనేది ఎట్ సైడ్ యాక్ట్ అవుతుంది? టువర్డ్స్ రైట్ డైరెక్షన్. రైట్ డైరెక్షన్లో మనకి ఏముంది? రైట్ డైరెక్షన్లో మనకి సైన్ వచ్చేసి ఏం తీసుకోవాలి? ఫోర్స్ది పాజిటివ్. సో +80, దాన్ని సాల్వ్ చేస్తే మనకి 73.92 న్యూటన్ వస్తుంది. సో నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల మనకి ఈ ఫోర్స్లో వై కాంపోనెంట్ ఏంది? ఇక్కడ చూసుకున్నట్టయితే 100 sin 60. ఇప్పుడు ఈ 100 sin 60 అనేది అప్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో అప్ డైరెక్షన్లో యాక్ట్ అయితే ఏం తీసుకోవాలి? సైన్ పాజిటివ్. అందుకే 100 sin 60. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 80 అనేది టువర్డ్స్ నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో సింబల్ ఏం తీసుకోవాలి? -80. ఇప్పుడు ఈ ఫోర్స్ కాంపోనెంట్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు కాంపోనెంట్స్ గీసిన. 120 sin 30 అనేది కూడా టువర్డ్స్ నెగిటివ్ వై డైరెక్షన్. అంటే మనకు సింబల్ ఏమొస్తుంది? -120 sin 30 విచ్ గివ్స్ అవుట్ -53.40 న్యూటన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఆర్ కనుక్కుంటున్నా. రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో మనకు ఆర్ ఫార్ములా ఏంది?
r is equals to under root sigma fx square plus sigma fy square. So r is equals to under root minus 73.92 whole square plus minus 53.4 whole square, which gives us r is equals to 91.19 Newton. So ఇప్పుడు మనకు r వచ్చింది కదా, since r is making an alpha, since r is making an angle alpha with x axis, మనకు రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో కూడా ఉంది ఇది, tan alpha is equals to sigma fy by sigma fx. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి గీస్తా చూడండి, రికలెక్ట్ చేసుకోండి. ఎఫ్ అనుకుందాము, ఇది ఆల్ఫా అనుకుంటే ఇది చూడండి, ఇదేంది ఎఫ్ఐ, ఇది ఎఫ్ఎక్స్. tan alpha is equals to opposite by adjacent. సో ఈ ట్రయాంగిల్ చూడండి, ఆపోజిట్ బై అడ్జసెంట్, గుర్తొచ్చిందా? సో tan alpha is equals to sigma fy by sigma fx. సో sigma fy ఎంత మైనస్ 53.4 బై sigma fx ఎంత మైనస్ 73.92, మైనస్ మైనస్ క్యాన్సిల్, మనకు ఆల్ఫా ఎంత వచ్చింది 35.84 డిగ్రీస్. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము రిజల్టెంట్ అనుకున్నాము అండ్ ఆల్ఫా కనుక్కున్నాము. ఆల్ఫా అంటే ఏంది? ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ద డిస్టెన్స్ ఎట్ విచ్ ద రిజల్టెంట్ యాక్ట్స్. అంటే డిస్టెన్స్ అంటే ఏంది? ఒక పర్టికులర్ పాయింట్ నుంచి, సపోజ్ ఈ పాయింట్ తీసుకున్నా, ఈ ఏ పాయింట్ నుంచి రిజల్టెంట్ అనేది ఏ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే ఏకి ఈ ఆర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనము కనుక్కుంటాము. సో ఈ డిస్టెన్స్ని మనం ఎట్లా కనుక్కుంటాము? సేమ్ యూజింగ్ వెరిగ్నాన్స్ థియరం. సో వెరిగ్నాన్స్ థియరం, అకార్డింగ్ టు వెరిగ్నాన్స్ థియరం, r into d is equals to f1 d1 plus f2 d2 plus f3 d3 plus f4 d4. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనము ఈ డిస్టెన్స్ని 2 మెథడ్స్లో కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంది? నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోలో కూడా మనం 2 మెథడ్స్ వాడతాం. దేనివి? ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్. అందులో మనం ఇప్పుడు సెకండ్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ కనుక్కుంటాము. సో సెకండ్ మెథడ్ ఏంది? జస్ట్ ఆర్ ఇంటూ డి ప్లేస్లో ఆర్వై ఇంటూ ఎక్స్ రాసుకోవాలి. ఓకే, ఆర్ ఇంటూ డి ప్లేస్లో ఆర్వై ఇంటూ ఎక్స్ రాసుకోవాలి. ఆర్వై ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మిగతాదంతా సేమ్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకోండి, ఆర్వై ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఫోర్స్ F1 వల్ల ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అయింది? సో ఫోర్స్ F1 వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఫోర్స్ F1 వల్ల ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అయింది మీరు చూసుకోండి కరెక్ట్. ఈ 100 అనేది విత్ ఎక్స్ యాక్సిస్ 60 డిగ్రీస్ మేక్ చేస్తుంది. సో ఇది 60 డిగ్రీస్ మేక్ చేస్తుంది అంటే దానికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి ఉండవా? అకార్డింగ్ టు రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ 100 cos 60, 100 sin 60. సో 100 cos 60 వల్ల మూమెంట్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో 100 sin 60 ఎట్లుంటుంది? 100 sin 60 చూడండి, సో 100 sin 60 అనేది ఎక్స్ట్రీమ్లీ ఓకే. ఇప్పుడు ఈ 100 sin 60 వల్ల అబౌట్ దిస్ పాయింట్, అంటే నేను ఇప్పుడు మూమెంట్ సెంటర్ ఏది తీసుకుంటున్నా? ఏ తీసుకుంటున్నా. అబౌట్ మూమెంట్ సెంటర్ ఏ 100 sin 60 వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంత? 0. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈ పాయింట్ తోటి ఇంటర్సెక్ట్ అవుతుందా? పాయింట్ తోటి కోయిన్సైడ్ అవుతుందా లేదా? అట్లా కోయిన్సైడ్ అయినప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో 100 sin 60 ఇంటూ 0 ప్లస్ ఇప్పుడు సెకండ్ ఫోర్స్ వచ్చేసింది 80. సో ఈ 80 వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఈ 80 కాదు, ఈ 80. సో ఈ 80 వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంత మీరు చూసుకోండి. 80 అనేది కిందికి యాక్ట్ అవుతుంది. సో కిందికి యాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి, దీని లైన్ ఆఫ్ యాక్షన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. సో దీని లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా చూడండి. ఇది వచ్చేసి దీని లైన్ ఆఫ్ యాక్షన్ 80ది. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? ఉంది. ఎంత? 50. సో 80 ఇంటూ 50. కానీ సింబల్ ప్లస్ ఎందుకు తీసుకున్నావు చూడండి. ఇప్పుడు దీనివల్ల మూమెంట్ ఎట్లుంటుంది నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడు ఫోర్స్ ఇది ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్. సో ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ అంటే ఇంకో ఇట్లా. సో ఇట్లా అంటే మీరు చూడండి, ఇట్లా అంటే దాని అర్థమైంది క్లాక్ వైజ్. సో ఫోర్స్ 80 వల్ల క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ ఉంది, అందుకే ప్లస్. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు ఈ ఫోర్స్ 80 వల్ల
ఈ ఫోర్స్ 80 వల్ల మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే చూడండి, ఇప్పుడు నేను ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తున్నా 1 2 3 3 ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు చూడండి మీరు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఒక లైన్ గీస్తున్నా. ఈ పాయింట్ నుంచి ఒక లైన్ గీస్తే ఇప్పుడు ఈ పాయింట్కి ప్లస్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా చూడండి. ఇప్పుడు ఏ నుంచి నేను సీదా ఒక లైన్ గీస్తే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఇది పర్పెండిక్యులర్ ఉంది అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటామో చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని తెలుసు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ట్రయాంగిల్ ACD ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా. చూడండి ACD. ఇప్పుడు CD వచ్చేసి చూడండి CD మనకు కావాల్సింది అదే కదా. చూడండి ఇదే కావాలి కదా CD నెక్స్ట్ అనుకుంటున్నా. నెక్స్ట్ DA ఎంత మనకు మెజర్మెంట్ ఇచ్చేసి ఆల్రెడీ 100 రాసుకున్నా. నెక్స్ట్ AC ఏ దగ్గర 60 degrees ఎందుకంటే అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా. సో 60 degrees. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏది అప్లై చేయాలి sin 60. సో sin 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఎంత x/100. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 100 ఇటు పంపించేస్తున్నా. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 100 sin 60. సో ఇక్కడ చూడండి ఇప్పుడు దీని వాల్యూ ఎంత 100 sin 60. సో ప్లస్ ఎందుకు వచ్చింది మళ్ళీ ఇదొక డౌట్. ప్లస్ ఎందుకు వచ్చింది చూడండి, ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ అంటే ఫోర్స్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది. సో సెంటర్ ఎట్టుంది ఇటు సైడ్ ఉంది. సో ఫోర్స్ ఎట్లుంది ఇట్లా. సో ఇట్లనే ఉంటుంది కదా. సో ఇది ఏ డైరెక్షన్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్కి మూమెంట్ ఏంది పాజిటివ్ ప్లస్ 80 × 100 sin 60. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ 30 degrees ఇంక్లైన్డ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం రిజాల్వ్ చేస్తే మనకి ఎన్ని కాంపోనెంట్స్ వస్తాయి ఇందాక మీకు ఆల్రెడీ రిజాల్వ్ చేసి చూపించిన 120 cos 30 120 sin 30. సో 120 sin 30 అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందంటే అబౌట్ దిస్ పాయింట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత చూడండి, ఇదంతా పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. ఎందుకంటే సో ఏ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 100. సో ఇక్కడ మీరు చూడండి మళ్ళీ మనం డైరెక్షన్ చూసుకోవాలి ఎప్పుడైనా మర్చిపోవద్దు. సో చూడండి ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల ఎట్లుంటుంది మూమెంట్ ఇటు సైడ్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పిన టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది ఫోర్స్ ఎప్పుడు. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే పాజిటివ్. సో 120 sin 30 × 100. సో ఇక్కడ క్లీన్గా అర్థమైపోయిందా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే RY అంటే ఏంది మనకి σFi. RY అంటే ఏంది σFi. ఎందుకంటే మీరు కరెక్ట్ చూడండి ఇది R మనం ఎప్పుడైతే రిజాల్వ్ చేసుకుంటామో ఇది σFx అయిపోతుంది σFi అయిపోతుంది. అంటే R ఈజ్ నథింగ్ బట్ ఆల్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ y కాంపోనెంట్స్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ x కాంపోనెంట్. అందులో మనకి రిజల్టెంట్ అలాంగ్ y డైరెక్షన్ అంటే ఇది అయిపోదా మనకు. రిజల్టెంట్ అలాంగ్ y డైరెక్షన్ అంటే σFi కదా. σFi ఈజ్ నథింగ్ బట్ RY. సో RY ప్లేస్లో నేను ఏం రాస్తా RY ప్లేస్లో నేను σFi రాస్తా -53.40. సో ఇక్కడ మనము ఏం చేసినా ఈ 53.40 ఇక్కడ కిందికి పంపించేసిన. సో మనకి ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా బై 53.0. సో సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది 317.008. మీకు డౌట్ వచ్చింది ఇక్కడ మైనస్ ఉంటుందని. డిస్టెన్స్లో మైనస్ని నెగ్లెక్ట్ చేసేస్తాం మనం, ఓకేనా. ఇది మీరు ఎందుకు ఇట్లా మీరు ప్రతిసారి మైనస్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తామంటే మనం తీసుకునే ఏదైతే ఈ సైన్ కన్వెన్షన్ ఉంది చూడండి, రిఫరెన్స్ పాజిటివ్ నెగిటివ్, రైట్ పోతే పాజిటివ్ లెఫ్ట్ పోతే నెగిటివ్, దీనివల్ల ఏమవుతుందంటే ప్లస్ మైనస్లు అటు ఇటు అవుతాయి. సో దాన్ని మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. నేను ఒకటే సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దాను, ఒకటే సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నా. టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారంటే కన్వీనియన్స్ ప్రకారం వాడు వన్ సైన్ కన్వెన్షన్ని మార్చేస్తుంటాడు. ఒక్కొక్కసారి నెగిటివ్ y యాక్సిస్ని పాజిటివ్ తీసేసుకుంటాడు, ఎందుకంటే ఆన్సర్ పాజిటివ్ రావాలని చెప్పి. సో మనం అట్లా చేయకుండా ఒకటే సైన్ కన్వెన్షన్కి స్టిక్ అయ్యి వచ్చిన నెగిటివ్ మైనస్ వస్తుందని నెగ్లెక్ట్ చేసేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు x వాల్యూ వచ్చిందా లేదా 317.008. అంటే ఏకి రైట్ సైడ్ ఇక్కడ దీనికి డిస్టెన్స్ 317.008 అన్నాడు. సో మెథడ్ 2 వచ్చేసేంది గుర్తు తెచ్చుకోండి, రికలెక్ట్ చేసుకోండి. ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్లో ఫస్ట్ మెథడ్ ఏంది, x ఈజ్ ఈక్వల్స్ టు d బై సైన్ ఆల్ఫా, y ఈజ్ ఈక్వల్స్ టు d బై కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే x ఈజ్ ఈక్వల్స్ టు d బై సైన్ ఆల్ఫా యూజ్ చేసి x ఇంటర్సెప్ట్ కనుక్కుంటా. సో మనకి d కావాలి, ఆల్ఫా మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్ఫా ఎంత
35.84 degrees. సో డి ఎట్లా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్ ఇంటూ డి ఉందా, సో ఇక్కడ నేను డి కనుక్కుంటా. ఇప్పుడు ఈ ఫార్ములా వాడతా, నేను ఆర్ ఇంటూ ఎక్స్ వాడా, నేను నార్మల్ వెరిగ్నాన్స్ థియరం ఫార్ములా వాడతా, ఆర్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు. సో మనకి ఆర్ ఇంటూ డి చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇప్పుడు ఆర్వై ఇంటూ ఇది చేసిన దీని వాల్యూ ఎంతనో దీని వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా మీదది. సో దీని వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 16928.203. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 16928.203 బై ఆర్. ఆర్ వాల్యూ ఎంత మీరు చూడండి, 91.19 న్యూటన్. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, సో ఇప్పుడు మనం డి వాల్యూ ఎట్లా అనుకున్నాము, డి ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ బై ఆర్. సో ఏమంటారు మనకి ఈ వాల్యూ ఎంత వచ్చింది, 16928.203 బై ఆర్ ఎంత, 91.19. సో దాన్ని మనం మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, డి ఈజ్ ఈక్వల్స్ టు 185.636. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫాలా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 185.636 బై సైన్ ఆఫ్ 35.84. దాన్ని అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 317.043 విచ్ ఈస్ క్లోజ్ ఎనఫ్ టు 317.008. సో పాయింట్ తర్వాత మనం ఆ నెంబర్స్ డెసిమల్స్ని మనము ఏమంటారు నెగ్లెక్ట్ చేస్తే మనకు 317 వచ్చిందా లేదా. సో 2 మెథడ్స్ క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.